లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నమస్కారం. నేను అందించే వీడియోలు 7th క్లాస్ స్టూడెంట్స్కి, డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారికి, ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోలు తయారు చేస్తున్నాను. ఇవి పూర్తిగా 7th క్లాస్ టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకుని తయారు చేయడం అనేది. టుడే లెసన్ 7th క్లాస్ సోషల్ స్టడీస్ సెమిస్టర్ 2లోని ఫస్ట్ లెసన్ మొఘల్ ఎంపైర్ పార్ట్ 4. ఇప్పటి వరకు మొఘల్ ఎంపైర్ నుండి 3 పార్ట్స్ అందించడం జరిగింది. ఈరోజు పార్ట్ 4 గురించి చెప్పుకుందాం. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళ మరియు వాస్తుశిల్పం. పాఠం చివరి వరకు వినండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏ న్యూ ట్రెడిషన్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాజ్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద మొఘల్ ఎరా. మొఘలుల కాలంలో వాస్తుశిల్పంలో కొత్త సాంప్రదాయం ప్రారంభమైంది. ద మాన్యుమెంట్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఆన్ హై ప్లింత్స్. స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి. మోస్ట్లీ యూజ్డ్ యాజ్ కన్స్ట్రక్షన్ మార్బుల్, కలర్డ్ స్టోన్స్, ఫౌంటైన్స్. కట్టడాలలో ఎక్కువగా ఉపయోగించినవి పాలరాయి, రంగురాళ్ళు, ఫౌంటైన్లు. అక్బర్ డిసైడెడ్ టు షిఫ్ట్ హిజ్ క్యాపిటల్ ఫ్రమ్ ఆగ్రా టు సిక్రీ. అక్బర్ తన రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. ద సిటీ ఆఫ్ సిక్రీ వాజ్ నేమ్డ్ ఫతేబాద్. సిక్రీ నగరానికి ఫతేబాద్ అని పేరు పెట్టారు. ఫతే మీన్స్ విక్టోరియస్. ఫతే అనగా విజయం అని అర్థం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అక్బర్స్ రిలీజియస్ టీచర్? సూఫీ సెయింట్ షేక్ సలీం చిష్టి. అక్బర్ మత గురువు పేరు షేక్ సలీం చిష్టి. అక్బర్ built the బులంద్ దర్వాజా యాజ్ ఏ విక్టరీ ఆర్చ్ టు కమెమరేట్ హిజ్ సక్సెస్ఫుల్ గుజరాత్ క్యాంపెయిన్. అక్బర్ గుజరాత్ విజయాలకు గుర్తుగా బులంద్ దర్వాజాని నిర్మించాడు. ఎక్సలెంట్ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ ఇన్ ఫతేపూర్ సిక్రీ. బులంద్ దర్వాజా, పంచమహల్. అద్భుత నిర్మాణ శైలి గల ఫతేపూర్ సిక్రీలోని భవనాలు బులంద్ దర్వాజా, పంచమహల్. క్యాపిటల్ ఆఫ్ షాజహాన్. షాజహానాబాద్. షాజహాన్ రాజధాని షాజహానాబాద్. ద రెడ్ ఫోర్ట్ వాజ్ బిల్ట్ బై షాజహాన్ ఎట్ షాజహానాబాద్. షాజహాన్ ఎర్రకోటను షాజహానాబాద్లో నిర్మించాడు. ద రెడ్ ఫోర్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ దివానీ ఆమ్, దివానీ ఖాస్, మోతీ మస్జిద్, హయ్యత్ బక్షబాగ్ అండ్ రంగమహల్. ఎర్రకోటలో గల ఇతర నిర్మాణాలు దివానీ ఆమ్, దివానీ ఖాస్, మోతీ మసీద్, హయ్యత్ బక్షబాగ్ మరియు రంగమహల్. ద తాజ్మహల్ వైట్ మార్బుల్ మసోలియం, తెల్ల పాలరాతి సమాధి. లొకేటెడ్ ఇన్ ఆగ్రా, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో కలదు. షాజహాన్ బిల్ట్ ఇన్ మెమరీ ఆఫ్ హిజ్ వైఫ్ ముంతాజ్. షాజహాన్ భార్య ముంతాజ్కు గుర్తుగా నిర్మించాడు. వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ 7 వింతలలో ఒకటి. మాస్టర్ పీసెస్ ఆఫ్ ద వరల్డ్స్ హెరిటేజ్. ప్రపంచ వారసత్వ సంపదలో కలికితురాయిగా గుర్తింపు పొందింది. మొఘల్ కల్చర్. మొఘలుల సంస్కృతి. ద కాంబినేషన్ ఆఫ్ పర్షియన్ ఆర్ట్ అండ్ లిటరేచర్ విత్ ఇండియన్ ఆర్ట్. పర్షియన్ కళా సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం. ద డెవలప్మెంట్ ఆఫ్ మొఘల్ క్లాతింగ్. మజ్లిన్ సిల్క్, బ్రాకేట్ అండ్ వెల్వెట్. మొఘలుల దుస్తులు మజ్లిన్ సిల్క్, బ్రాకేట్, వెల్వెట్ వస్త్రధారణల అభివృద్ధి జరిగింది. వేర్ యూత్ వర్ టాట్ ద ఖురాన్ అండ్ ఇస్లామిక్ లా సచ్ యాజ్ ద ఫత్వా-ఈ అలంగీర్
in their indigenous languages. మక్తబ్ స్కూల్ యువకులకు ఖురాన్, ఫత్వాయి అలంగిరి వంటి ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తబ్ పాఠశాలలు నిర్మించారు. అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ మొఘల్స్ పర్షియన్. మొఘలుల అధికార భాష పర్షియన్. బాబర్ నామా వాజ్ రిటెన్ బై బాబర్. బాబర్ నామా గ్రంథాన్ని రచించాడు. గ్రేట్ స్కాలర్స్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ అక్బర్స్ రిజీమ్. అబుల్ ఫజల్. అక్బర్ పాలనా కాలంలో గొప్ప పండితుడు అబుల్ ఫజల్. అక్బరీ నామా వాజ్ రిటెన్ బై అబుల్ ఫజల్. అక్బరీ నామా గ్రంథాల రచయిత అబుల్ ఫజల్. తుజ్కీ జహంగీరీ ఆర్ జహంగీర్ నామా వాజ్ యాన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ జహంగీర్. తుజ్కీ జహంగీరీ లేదా జహంగీర్ నామా అనేది జహంగీర్ యొక్క ఆత్మకథ. తుజ్కీ జహంగీరీ ఆర్ జహంగీర్ నామా వాజ్ రిటెన్ బై జహంగీర్. తుజ్కీ జహంగీర్ నామా గ్రంథ రచయిత జహంగీర్. హూ ట్రాన్స్లేటెడ్ ద భగవద్గీత, మహాభారత ఇంటూ పర్షియన్ లాంగ్వేజ్. ధారా షికో, సన్ ఆఫ్ షాజహాన్. భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించినవాడు దారా షికో, షాజహాన్ కుమారుడు. ద హిందీ వెర్షన్ ఆఫ్ ద రామాయణ, ద రామచరితమానస్. తులసీదాస్ హిందీ పోయెట్. రామాయణాన్ని రామచరితమానస్ పేరుతో హిందీలో రచించినవాడు తులసీదాస్ హిందీ కవి. ఏ న్యూ ఆర్ట్ ఎమర్జ్డ్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ నౌన్ యాజ్ మినియేచర్ పెయింటింగ్. మొఘలుల కాలం నాటి ఆధునిక కళా శైలి మినియేచర్ లేదా సూక్ష్మ చిత్రకళ. ద కలర్స్ వర్ న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మొఘల్ పెయింటింగ్. పీకాక్ బ్లూ, ఇండియన్ రెడ్. మొఘలుల చిత్రకళలో కొత్తగా చేర్చబడిన రంగులు నెమలి నీలం, భారతీయ ఎరుపు. మొఘల్ ఎంపరర్స్ హూ ఎంకరేజ్డ్ మ్యూజిక్. బాబర్, హుమయూన్, అక్బర్. సంగీతాన్ని ప్రోత్సహించిన మొఘల్ చక్రవర్తులు బాబరు, హుమయూన్, అక్బర్. మొఘల్ ఎంపరర్ హూ బ్యాన్డ్ ఆల్ మ్యూజికల్ పెర్ఫార్మెన్సెస్. ఔరంగజేబ్. అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు. అకార్డింగ్ టు అబుల్ ఫజల్, దేర్ వర్ 36 సింగర్స్ ఇన్ అక్బర్స్ కోర్ట్. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీతకారులున్నట్లు అబుల్ ఫజల్ పేర్కొన్నాడు. ఫేమస్ మ్యూజిషియన్ ఇన్ అక్బర్స్ కోర్ట్ తాన్సేన్, బాజ్ బహదూర్. అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీతకారులు తాన్సేన్, బాజ్ బహదూర్. అక్బర్ యూజ్డ్ టు ప్లే వెల్ నగారా. అక్బర్ స్వయంగా నగారాని బాగా వాయించేవాడు. వన్ ఆఫ్ ద అక్బర్స్ నవరత్నాస్ తాన్సేన్. తాన్సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. క్రియేట్ రెయిన్ బై సింగింగ్. ద మేఘ్ మల్హర్. మేఘ్ మల్హర్ రాగంతో వర్షాన్ని సృష్టించేవాడు. ఫైర్ బై సింగింగ్ ర్యాగ్. దీపక్. దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ స్టార్టెడ్ విత్ షాజహాన్, ఎండెడ్ విత్ ఔరంగజేబ్. మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. రీజన్స్ ఫర్ డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ద సస్పీసియస్ నేచర్ ఆఫ్ ఔరంగజేబ్, రివాల్ట్స్ ఆఫ్ జాట్స్, సత్నమీస్, సిఖ్స్, రాజపుట్స్, మరాఠాస్, ఇన్వేషన్స్ ఆఫ్ అహ్మద్ షా, నాదిర్ షా. మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణాలు ఔరంగజేబు అనుమాన స్వభావం, జాతులు, సత్నమీలు, సిక్కులు, రాజపుత్రులు, మరాఠాల దాడులు, అహ్మద్ షా, నాదిర్ షా దండయాత్రలు. ద మొఘల్ ఎంపైర్ ఫౌండెడ్ బై బాబర్ ఇన్ 1526. 1526లో మొఘల్ సామ్రాజ్యాన్ని బాబర్ స్థాపించాడు. ద మొఘల్ ఎంపైర్ కొలాప్స్డ్ ఇన్ 1857. ద రీన్ ఆఫ్ బహదూర్ షా II. 1857లో
రెండో బహదూర్ షా కాలంలో పతనమైంది మొఘల్ సామ్రాజ్యం. ద కాంటెంపరీ రూలర్స్ డ్యూరింగ్ మొఘల్స్ వర్ ఆఫ్ఘన్స్, రాజ్పుట్స్, మరాఠాస్ అండ్ బహమాన్ కింగ్స్. మొఘలులకు సమకాలికులు ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహమనీలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.